श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। హాయ్ మిత్రులారా, మీరు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న శంబాల రిట్రీట్ ప్రోగ్రామ్ అనేది రానే వచ్చింది. అది 23 ఫిబ్రవరి సాయంత్రం 4 గంటల నుండి 25 ఫిబ్రవరి సాయంత్రం 6 గంటల వరకు ఇన్ హౌస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో మీరు మీలో ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త ఆరోగ్యాన్ని, ఒక కొత్త ఉత్తేజాన్ని పొందుతారు. మరికెందుకు ఆలస్యం, ఈ ప్రోగ్రాంలో మీకోసం మేము ఏమేమి అందిస్తున్నామంటే, మీ జీర్ణాశయంలో ఇంతవరకు పేరుకుపోయిన అన్వాంటెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, పాయిజనస్ మెటీరియల్స్, అవన్నీ మేము క్లీన్ చేసి మీకు ఒక ఫ్రెష్ జీర్ణాశయాన్ని ఇస్తాం. అలాగే మీ మైండ్ అండ్ బాడీలో ఏవైతే నెగటివ్ థాట్స్ ఉంటాయో అవన్నీ కూడా బయటికి పంపించేస్తాం. మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది ఈ ప్రోగ్రాంలో మీ కొరకు స్పెషల్గా డిజైన్ చేశామన్నమాట. తర్వాత అడ్వాన్స్ బ్రీతింగ్ టెక్నిక్స్, అంటే యాక్చువల్గా మన ఊపిరితిత్తులు 5.5 లీటర్స్ ఆక్సిజన్ని ఒకసారి శ్వాస తీసుకున్నప్పుడు తీసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. బట్ దురదృష్టం ఏంటంటే మనం 1/2 లీటర్ మాత్రమే తీసుకుంటున్నాము. సో ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే టెక్నిక్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యోగా ఒకరు చేస్తే చాలా బోర్డ్గా ఫీల్ అవుతారు. అదే మీ ఇంటిలి పాది కనుక చేస్తే ఎంత బాగుంటుంది అనే దాన్ని మీకు తెలియజేయడానికి పార్ట్నర్ యోగాని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాగే గోమాత సేవ చేయొచ్చు, అలాగే వృక్ష సేవలు కూడా చేసుకోవచ్చు. గోమాత దగ్గర స్పెండ్ చేయొచ్చు టైంని, వృక్షాల దగ్గర కూడా స్పెండ్ చేయొచ్చు. మన సిటీలో ఉండే పొల్యూషన్ కారణంగా మనకు ఎన్నో రకాల చర్మ సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఒక్క ఉత్తుతో తీసేయాలంటే మనం మడ్ బాత్ చేసుకుంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి మేము ఈ ప్రోగ్రాంలో మడ్ బాత్ ని కూడా మీకు ఇంక్లూడ్ చేశాం. అలాగే ఇక్కడ మీకు ఎక్స్పర్ట్స్ మీ యొక్క సమస్యలకి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. సో ఇది 23 ఫిబ్రవరి 4 PM నుండి 25 ఫిబ్రవరి 6 PM వరకు మౌంట్ శంబాలలో జరుగుతుంది. మీకు అందరికీ ఇది సుపరిచితం అనుకుంటాను. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో దేశముఖి విలేజ్ లో ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ మొదటి అడుగుని వేయండి. ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి మీరు మీ స్పాట్ ని మీరు చేసుకోండి. కలుద్దాం, ఇంకెందుకు ఆలస్యం.